హాసిని రాచపుడి. ఈరోజు చికెన్ రోస్ట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనము ఎక్కువ హడావిడి లేకుండా సారికి అది ఇది వేయాలని లేకుండా అన్నీ ఒకటేసారి వేసుకొని ఇలా తయారు చేయండి. ముందుగా నేనైతే 300 గ్రాముల చికెన్ తీసుకొని దాంట్లో టమాటాలు, ఒక టమాటా ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అంటే మన టేస్ట్కి తగినంత అండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, అంటే చికెన్ మసాలా కూడా వేస్తాం కాబట్టి ధనియాల పొడి కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ చాలా టేస్ట్ వస్తుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇవన్నీ దీంట్లోనే వేసుకోవడం వల్ల బాగా మసాలాలన్నీ వేసేసి కలుపుతాం కదా, మసాలాలంతా ముక్కలు బాగా పడతాయండి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని దీంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఒక చిన్న చెక్క, యాలకులు, లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు అన్నీ వేసేసుకొని ఒకసారి ఈ చికెన్కు మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలపండి. మనకు ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు సారికి ఒకటి వేసి ఒకసారి టమాటాలు, ఉప్పు, కారం ఇవన్నీ వేయాలి అనుకోకుండా ఇలా అన్నీ కలిపి పెట్టేసి మనం ఒక స్టవ్ పైన పెట్టేసామంటే ఇంకా అంతే, మగ్గిపోతుంది. అలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు హెల్త్ బాగాలేనప్పుడు. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేసినాం కదా, మీకు ఇష్టమైతే ఇప్పుడే ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. లేదంటే ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే నేను 300 గ్రాములే చికెన్ తీసుకున్నాను, ఆయిల్ తక్కువనే వేసినాను, చికెన్ తక్కువగా ఉంది కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్లో మసాలాలన్నీ వేసి అది వేసేసుకోవాలి. అంటే ఇలా వేసుకోవడం వల్ల ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అసలు మనకు పని చేసినామనే ఫీలింగే ఉండదు. ఇంకా ఇలా అన్నీ మసాలాలన్నీ కలిపిన చికెన్ వేసేసుకొని ఆయిల్లో అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఈ చికెన్ రోస్ట్కు ఏం అవసరం లేదండి, అంటే వాటర్ కానీ ఏం అవసరం లేదు. చికెన్లో, టమాటాల్లో, ఆనియన్స్లో ఉండేవచ్చు, ఆనియన్స్ నుంచి చికెన్ మనం కడిగి వేసినాం కదా, ఆ చికెన్లో నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి. ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ అలానే మగ్గనిచ్చేసేయాలి. అంటే మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనిచ్చేస్తే ఇంకా చికెన్ రోస్ట్ రెడీ అయిపోతుందండి. మనకు చాలా ఈజీగా ఉంటుంది ఈ కర్రీ. ఎందుకంటే మనం ఒకసారి ఉప్పు వేయాలి, ఒకసారి టమాటాలు వేయాలి, ఇలా అనుకోకుండా మొత్తం వేసేసి ఒక్కటేసారి అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసి మధ్యలో ఒక్కసారి 2 సార్లు అలా కలిపేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మామూలు చేసే చికెన్ కర్రీ కంటే ఈ చికెన్ రోస్ట్ చాలా బాగుంటుంది. ఇది చపాతీ లేకైనా, రైస్ లేకైనా, పప్పు చేసుకునే సైడ్ డిష్ కాకైనా, లేదంటే పలావ్ లేకైనా, వేటిలో అయినా సూపర్గా ఉంటుంది. చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత ఇలా అయిపోతుంది. చికెన్ బాగా మగ్గిపోతుందండి. అన్నీ వేసేసినాం కాబట్టి ఇంకా బాగా మగ్గిపోయి సూపర్ టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఈ చికెన్ రోస్ట్ తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సూపర్గా ఉంటుంది. మీరు